ఒక ఊరిలో రామకృష్ణ అని ఒక పేద శిల్పి ఉండేవాడు. ఆయన రాళ్లను అందమైన విగ్రహాలుగా చెక్కుతూ జీవనం సాగించేవాడు. ఆయనకు ఒక కల ఉండేది. తన కూతురు కవితకు పట్నంలో మంచి చదువును చదివించి గొప్పగా చూడాలనుకునేవాడు. దానికోసం తాను తిన్నా తినకపోయినా రూపాయి దాచిపెట్టేవాడు. ఒక చలికాలం రాత్రి భారీ వర్షం పడుతుంది. రామకృష్ణ తన కూతురు చదువు కోసం దాచుకున్న డబ్బుల సంచిని చూసుకుని మురిసిపోతున్నాడు. సరిగ్గా అప్పుడే తలుపులు ఎవరో తట్టారు. తలుపులు తీసి చూడగా వానలో పూర్తిగా తడిసిపోయి వణుకుతున్న ఒక ముసలి దంపతులు కనిపించారు. అయ్యా, మేము తీర్థయాత్రలకు వెళ్ళి దారి తప్పిపోయాము. ఈ వానలో ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు. ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఆశ్రయం ఇస్తారా అని ప్రాధేయపడ్డారు. రామకృష్ణ వారి పరిస్థితిని చూసి చలించిపోయాడు. తన దగ్గర ఉన్న తక్కువ ఆహారాన్ని వారికి పెట్టి తన కూతురు దుప్పటిని వారికి ఇచ్చాడు. కానీ తెల్లవారేసరికి ఆ ముసలాయన తీవ్రమైన జ్వరంతో పడిపోయాడు. ఆయనకు తక్షణమే వైద్యం చేయించాలి, లేదంటే ప్రాణానికే ప్రమాదం. గ్రామంలో వైద్యుడిని పిలవాలంటే డబ్బులు కావాలి. రామకృష్ణ దగ్గర ఉన్నది కేవలం తన కూతురు చదువు కోసం దాచుకున్న డబ్బులు మాత్రమే. ఆ డబ్బులు ఖర్చు చేస్తే కవిత చదువు ఆగిపోతుంది అని రామకృష్ణ ఆలోచించాడు. విద్య తర్వాతైనా వస్తుంది, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు అని. ఏమాత్రం సంకోచించకుండా ఆ డబ్బులతో వైద్యం చేయించి ఆ ముసలి దంపతులను కొన్ని రోజుల పాటు తన ఇంట్లోనే ఉంచుకుని సేవ చేశాడు. జ్వరం తగ్గి కోలుకున్న తర్వాత ఆ దంపతులు వెళ్తూ రామకృష్ణకు ఒక చిన్న రాయిని బహుమతిగా ఇచ్చారు. నాయనా, నువ్వు మాకు ప్రాణభిక్ష పెట్టావు. ఈ రాయిని నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి వెళ్లారు. రామకృష్ణ దాన్ని మామూలు రాయి అనుకొని తన శిల్పాల మధ్య పాడేశాడు. కొన్ని రోజులకు ఒక పెద్ద శిల్పకళ నిపుణుడు రామకృష్ణ ఇంటికి వచ్చాడు. అనుకోకుండా ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇది మామూలు రాయి కాదు, ఇది అత్యంత అరుదైన మరకత శిల, ఎమరాల్డ్ స్టోన్. దీని విలువ లక్షల్లో ఉంటుంది. ఇది నీకెక్కడ దొరికింది అని అడిగాడు. రామకృష్ణ జరిగిన విషయమంతా చెప్పాడు. ఆ రాయిని అమ్మగా వచ్చిన డబ్బుతో రామకృష్ణ కూతురు పట్నంలో చదువుకోవడమే కాకుండా ఆయన ఆ ఊరిలోనే అతిపెద్ద శిల్పకళ పాఠశాలను నిర్మించాడు. ఆ ముసలి దంపతులు ఎవరో కాదు, ఆ రాజ్యపు పూర్వపు ఆస్థాన శిల్పులు. తీర్థయాత్రలకు వెళ్ళి వస్తుండగా వారు దారి తప్పిపోయారు. దాంతో రామకృష్ణ దగ్గరే ఆశ్రయం పొందారు. రామకృష్ణ యొక్క మంచితనాన్ని చూసి వారు ఆయనకు సరైన బహుమతిని ఇచ్చారు. నీతి: మనం ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు మన స్వార్థాన్ని వదులుకుని చేసే సహాయం మనకు పదింతల లాభాన్ని చేకూరుస్తుంది. దయ అనేది ఎప్పుడు వృధా పోదు. చేసిన మంచి ఏదో విధంగా తిరిగి వస్తుంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఎలా ఉంది? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో తెలియజేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.